నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్ వెవల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మంచి ఫీల్ ఉన్న సినిమా అందరి బంధువయ్య టీం మన ముందుకు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ విజయ్, ఆర్కే, రమణి, చంద్ర, సిద్ధార్థ అండ్ సర్వానంద్. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో, ద టీమ్ ఆఫ్ అందరి బంధువయ్య. ఇప్పుడు సర్వానంద అందరి బంధువుడు, ఇందులో నటించిన ప్రతి వాళ్ళు అందరికి బంధువులే. అందరికి బంధువులే. గుడ్. ఆఫ్ స్క్రీన్ వచ్చి అందరికి బంధువు చంద్ర సిద్ధార్థ గారు. ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే నా ఏజ్ కంటే ఎక్కువ కనిపిస్తుంది నేను. ఓకే, అసలు నార్మల్ గా భయ ఒక మంచి సినిమా తీసే దర్శకుల్లో మీరు ఆ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఆల్ గుడ్ ఫిలిమ్స్, ఆల్ ఫీల్ గుడ్ ఫిలిమ్స్. నాకు సర్వా ఎప్పుడూ చెప్తుండేవాడు, వెరీ ఫీల్ గుడ్ ఫిలిం అంటే ఈ సినిమా అని. బేసిక్గా ఈ కాన్సెప్ట్ అందరి బంధువయ్య అంటే ఆ కథ విని ఈ కథ చేయాలనుకున్నారా, లేకపోతే మీకోసం రమణి గారి కథ చేశారా? నేను యాక్చువల్లీ మధుమాసం చేసేటప్పుడే లైన్గా చెప్పారు. అది అప్పుడే నేను ఇది చేస్తే బాగుండేది కదా అన్న. సో అది అన్నా కదా, ఏమిటి ఆ నవ్వుకి అర్థం? నేను అన్నాను ఇది అప్పుడే మధుమాసం జరుగుతూ ఉండగా ఇది చేస్తే బాగుండేది కదా అనేది. సరే, ఈవెన్ మధుమాసం కూడా మంచి సక్సెస్ అయింది, ఉత్తమ కథ అవార్డు కూడా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ సినిమాకి కథా మాటలు కూడా చేస్తున్నారు. అంటే విన్నప్పుడు ఒక ప్యూరిటీ, ఒక సోల్, అంటే ఒక 10 నిమిషాలు వినడానికి నాకు ఇట్ వాజ్ వెరీ టచింగ్ అనమాట. సోల్ దీని చుట్టూ అంటే ఒక సినిమా ఇక చేయగలుగుతాం, ఒక ఛాలెంజ్. నాకేదో చిన్న ఛాలెంజ్ లేకపోతే చేయబుద్ది కాదు. అంటే ఇప్పుడు ప్రాపర్ బ్లెండింగ్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ అండ్ మన రూరల్ లో ఉండే ఆ ప్యూరిటీస్ కానీ ఇవన్నీ కానీ ఈ కాంట్రాస్ట్ చూపిస్తూ, అంటే ఈ పీరియడ్లో ఈ నెక్స్ట్ జనరేషన్ యూత్ మళ్ళీ సర్చింగ్ ఫర్ ద రూట్స్, మళ్ళీ ఇటువంటి సర్కిల్ లాగా ఫ్యాషన్ ఎలాగైతే మళ్ళీ గోస్ బ్యాక్ టు ద ఓల్డ్, ఇది ఇప్పుడున్న యూత్ కూడా మళ్ళీ రిలేషన్షిప్స్, బాండేజెస్, అటాచ్మెంట్స్, దే ఆర్ అంటే క్రేవింగ్ ఫర్ ఇట్ అనమాట. సో అలాంటి ఒక సెటప్ ఉన్న, అంటే అలాంటి ఒక కాంటెంపరీ అంటే టుడేస్ అంటే టాపిక్ అనిపించి ఎవ్రీబడి కెన్ జెల్ విత్ ద ఫిల్మ్, రిలేట్ అండ్ దే ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. గుడ్. మీకు ఇన్స్పిరేషన్ ఏమిటి అందరి బంధువయ్య కథ? అయితే ఒక వాక్యం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మనం వెళ్ళేటప్పుడు ప్రేమ విత్తనాలు జల్లుకుంటూ వెళ్తే వచ్చేటప్పుడు మన కోసం ఫలాలు ఎదురు చూస్తూ ఉంటాయి అని. నేను ఏదో ఒక కాలం రాస్తూ అందులో రాశాను. కాలం రాస్తూ ఈ మాట రాశాను, కౌముది అని దాంట్లో నేను కబుర్లు రాస్తా, కాలం దాటని కబుర్లని. ఆ ఒక వాక్యం ఆ రోజు రాత్రంతా నన్ను ఆలోచింపజేసి కథగా తయారైంది అనమాట. సో నీకు ఆవిడ కథ ఆయనకు చెప్పారు, ఆయన కథగా తీశారంటున్నారు. నీకు చెప్పిన కథ ఆయన తీశారా? కథ చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఈ కథ ఇట్స్ ఎ వెరీ డెలికేట్ లైన్. అంటే ఒక మెసేజ్ ఉన్నట్టు ఉంటుంది, కానీ అది ప్రామినెంట్ గా చెప్పాం అనుకోండి, బాబాయ్ నువ్వు ఇచ్చే చెప్పాను వద్దురారే అంటారు ఆడియన్స్. సో బేసిక్ గా ఒక థిన్ లైన్ పట్టుకుని దాన్ని హ్యూమర్ తో చెప్తే ఎలా ఉంటుంది, ఒక మెసేజ్ ని హ్యూమర్ తో చెప్తే ఎలా ఉంటుంది. అదే, ఎందుకంటే ఈ రోజు జనం కూడా మన మెసేజ్ గా చెప్తే వినే పొజిషన్ లో లేరు. సో వెరీ డెలికేట్ లైన్. అండ్ చందు గారు దాన్ని డెఫినెట్ గా ఒక క్లాసిక్ గా దాన్ని డీల్ చేశారు. సో ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇన్ దట్ వే హీస్ మేడ్ అ వండర్ఫుల్. గుడ్. ఆల్ ది బెస్ట్ టు యూ.
ఎందుకంటే తను కూడా నేను తనతో రీసెంట్ గా వర్క్ చేయడం జరిగింది. ప్రస్థానం. ఏదైనా క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి అని తాపత్రయపడే ఒక హీరో అండ్ ఈస్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. సో గాడ్ బ్లెస్ యూ. ఓకే, సో ఆర్కేజీ ఒక డిఫరెంట్ మ్యాన్ విత్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్స్ మీ బ్యాక్గ్రౌండ్ లో. సో హౌ మీరు ఎలా అసోసియేట్ అయ్యారు ఈ సినిమాతో? చందు యుటోపియా ఎంటర్టైనర్స్ ఇస్ యూ అండ్ చంద్ర సిద్ధార్థ్. యుటోపియా ఎంటర్టైనర్స్ ఇస్ మైన్. చందు గారి బ్యానర్ పేరు ఫిల్మోత్సవ్. సో యుటోపియా ఎంటర్టైనర్స్ లో నేను హైదరాబాద్ ఫిలిమ్స్ చేస్తున్నాను. హైదరాబాద్ నవాబ్స్, FM, ఫన్ దోస్ ఫిలిం. ఫస్ట్ తెలుగు ఫిలిం చేస్తే చందు నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో తన మీద నాకు చాలా నమ్మకం. సో తనకి హీ హాజ్ హిజ్ ఓన్ కైండ్ ఆఫ్ మేకింగ్ ఫిలిం. తన్ని ఒక బాలచందర్ గారు, ఒక విశ్వనాథ్ గారు ఆ రేంజ్ లో ఊహించే ఉండండి. సో ఇఫ్ ఎట్ ఆల్ మేక్ ఏ తెలుగు ఫిలిం చందు తోటని చెప్పిన తర్వాత తను ఈ సైడ్ ఎస్. ఎవరెవరు చేస్తే ఇందులో కాస్టింగ్ అంతా ఎవరెవరు ఉన్నారు అంతా ఎవ్రీబడి విల్ గెట్ క్రెడిట్స్, దే విల్ ఆల్ బి అప్రిషియేటెడ్ అనే ఒక ఫీల్ ఆ రోజే ఉండింది. సో దాన్ని తను తీసిన తర్వాత అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేసి క్యారెక్టరైజేషన్ అది బాగా చేసి మంచి లొకేషన్స్ తీసుకుని స్క్రీన్ ప్లే తనే చేసుకున్నాడండి. కథ రమణి గారిది అయినా స్క్రీన్ ప్లే చందుదే. టోటల్ టీమ్ వర్క్. యా, ఇట్స్ ఎ టీమ్ వర్క్. గుడ్. సో విజయ్, ఎలా వెళ్తుంది నీ లైఫ్ ప్లస్ నీ ఇన్వాల్వ్మెంట్ విత్ దిస్ ఫిలిం? చందు గారు నాకు ఫస్ట్ థియేటర్లు పరిచయం. ఆనరుగురు సినిమా చూసినప్పుడు సినిమాలో 2-3 సార్లు ఏడ్చాను. దాని తర్వాత చందు గారి సినిమా చేయాలనుకుంటున్నాను. ఆ టైంలో ఆఫర్ వచ్చింది. చాలా చాలా మంచి క్యారెక్టర్ సినిమాలో. నిజంగా చందు గారు అందరి బంధువయ్య. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ టు అందరి బంధువయ్య. సో కలెక్షన్లు కూడా అదిరిపోవాలి. సో ఆ కలెక్షన్లతో పాటు ఈరోజు 5 లక్షల కలెక్షన్ మీకు ఇప్పుడు ఇవ్వడానికి మా రేష్మి రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. థ్యాంక్ యూ రేష్మి. సో 5 లక్షలు. నార్మల్గా ఈ అందరి బంధువు కథ నీకు ఎవరు చెప్పారు? నాకు రమణి గారు చెప్పారు. సో రమణి గారు చెప్పారు. ఇప్పుడు నేనే చెప్తాను ఒక కథ, సినిమా కథ. ఒక కథ చెప్తా, టైటిల్ చెప్పను. అందులో నుంచి నేను 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 5 క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే ఈ 5 లక్షల్లో 50,000 నువ్వు సేఫ్, నీ దగ్గర సేఫ్గా ఉంటుంది. ఓకే. లేదు నువ్వు చెప్పలేదనుకో, 5 చెప్పలేదనుకో, 50,000 మళ్ళీ మా రేష్మి ఎంత నవ్వుతూ ఇచ్చిందో అంత నవ్వుతూ తీసుకెళ్ళిపోతుంది. ఓహో, ఇప్పుడు నేను అసలు చెప్పను, ఇది తీసుకెళ్ళిపోవచ్చు అలా? అంత లేదు, ఎక్కడి నుంచి జంప్ చేసి పట్టుకుంటా. సో రెడీయా? రెడీ. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సర్వా నీ ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి గారు. శ్రీదేవి. ఓకే. సో చిరంజీవి గారితో యాక్ట్ చేసావా? చేసే కదా, ఒక సినిమా చేశాను, ఒక యాడ్ చేశాను. థమ్స్అప్ యాడ్ ఒకటి, శంకర్ దాదా ఒకటి. ఎస్, శంకర్ దాదా. శ్రీదేవితో చేయలే? శ్రీదేవి గారితో చేయలేదు. ఏమో చేయాలని బాగా కోరికగా ఉంది. రేపు అత్తగాను. ఓకే, కట్ చేస్తే హీరో బాధ్యత తెలిసిన వ్యక్తి, కుటుంబం అన్న తమ్ముళ్ళన్న విపరీతమైన ప్రేమ, చాలా కష్టపడి పైకెదిగిన కష్టజీవి. హీరోయిన్ కూడా స్వయంగా ఎదిగిన మహిళ, చెల్లెళ్లే తన సర్వస్వాన్ని భావించే త్యాగశీలి. హీరోయిన్లిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది, కానీ బయటకు చెప్పుకోరు. కట్ చేస్తే హీరో తమ్ముళ్ళ చెడు ప్రవర్తన తెలిసిన హీరోయిన్ VM అసాధ్యం అంటుంది. తెలిసిపోయిందా? ఏంటి చెప్పు అన్నయ్య. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు పని తగ్గించావు. నార్మల్గా కొన్ని సినిమాలు 50,000 నాయే. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అందరూ సినిమా పేర్లు చెప్పేస్తారు. ఆర్కే గారు అందరూ సినిమా పేర్లు ఈజీగా చెప్పేస్తారు. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చూస్తాం. రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో బాబాయిగా నటించింది ఎవరు? కోటా శ్రీనివాసరావు. అంత ఆలోచించి చిన్న బిల్డప్ ఇచ్చి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ఇద్దరు తమ్ముళ్లలో ఒకరు వెంకట్, మరొకరు ఎవరు? రవితేజ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో దేవిగా నటించింది ఎవరు?
పాత్ర పేరు దేవి. కమాన్. ఓకే, జస్ట్ గెస్ట్. సౌందర్య. సౌందర్య సినిమాలో ఉందని గెస్ట్ అంతే చేసి. కదా మరి, నాకు ఎవరు అంత క్యారెక్టర్ పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటాం? సౌందర్య గారు ఉన్నారు కాబట్టి సౌందర్యాన్ని. రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ముత్యాల సుబ్బయ్య. ముత్యాల సుబ్బయ్య గారు, ఫ్యామిలీ డైరెక్టర్. ఎస్, రైట్ ఆన్సర్. ఇప్పుడు ఉంది కొంచెం తిరకాసు. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరో వృత్తి ఏమిటి? లారీ డ్రైవర్ కదా, లారీస్ ఓనర్. చరవణి గారు, లారీ ఓనర్, 40 లారీల ఓనర్, ట్రాన్స్పోర్ట్ yeah. బిజినెస్. రైట్ ఆన్సర్. 1 2 3 50. చెప్పే మరి నా ఫేవరెట్ స్టార్ కదా. ఫేవరెట్ స్టార్ సినిమా చిరంజీవి గారు. రేష్మి, వాట్ ఇస్ దిస్? మనకు బోనీ అవ్వలేదు, బట్ వెల్ ప్లేడ్ సర్వా. సో 5 లక్షలు నీ దగ్గర సేఫ్ గా ఉంది. ఓ పాజిటివ్ నోట్ తో, ఒక సూపర్ హిట్ తో స్టార్ట్ అయిపోయింది. ఎస్, సో సినిమా కూడా ఎస్ గుడ్. ఫస్ట్ డే అలా అన్ని అంతే, అన్ని హౌస్ఫుల్స్. భయ్యా రెడీ? సో తనకేమో చిరంజీవి అండ్ శ్రీదేవి. మీరేంటి అసలు? చాలా ఆశ్చర్యంగా ఉంది. సర్వా, నువ్వు ఇప్పుడు ఒక పెద్ద పాయింట్ చెప్తాను నీకు. మీరందరూ హీరో బాలకృష్ణ, హీరోయిన్ పద్మప్రియ. నేను ఒప్పుకోనండి. బాలకృష్ణ గారు అన్నారు, ఐ రెస్పెక్ట్ దట్, ఎందుకంటే నాకు ఇష్టం. ఓకే, పద్మప్రియ, ఐ రెస్పెక్ట్ పద్మప్రియ. అంటే సీనియర్స్ వదిలేసి మేము కాదా, మేము హీరోలు కదా ఏంటి ఏజ్ గ్రూప్. అంటే పద్మప్రియ ఆనాడు కాలం ఉందా? భయ్యా ఏదో క్లారిటీతో ఇప్పుడేదో గొడవ జరుగుతుంది. మిమ్మల్ని నేను ఒప్పుకోను సాయి గారు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడాలి అంటే పద్మప్రియ రావాలి. బట్ పద్మప్రియ ఇప్పుడు మన మధ్యలో లేదు. తలుచుకోండి ప్రేమగా, ఆ? తలుచుకోండి ప్రేమగా. మీ ఫేవరెట్ హీరోయిన్ అయితే ఆయన ఎందుకు తలుచుకుంటారు? మీరు తలుచుకోండి పద్మప్రియ అని వస్తుంది, చూద్దాం. మీ ఫేవరెట్ హీరోయిన్ అయితే ఆయన చూడే చెప్తున్నాడయ్యా. మీరు అసలు పిలవండి పద్దు అని. నేను అసలు పిలవనండి. మీ ఫేవరెట్ హీరోయిన్ నేను ఎందుకు పిలవాలండి? సినిమాలు ఎన్నిసార్లు పిలిచారు? సరే, ఒక రజనీకాంత్ స్టైల్లో చిటికేయండి, బాలకృష్ణ స్టైల్లో చిటికేయండి. రండి పద్మప్రియ గారు అంటారు. రండి పద్మప్రియ గారు అంటే వచ్చేస్తారా? ఎందుకు అనండి, చూద్దాం ఏం చేస్తే వస్తున్నాం. తెప్పించండి. ఎలా వస్తుందండి? ఏం చేయబోయినా వస్తారండి. టెలిపతి మెసేజ్. టెలిపతి. కళ్ళు మూసుకుంటే ఒక 2 సెకండ్లు కోర్టులో పిలిచినట్టు పిలుద్దామా? ఒకసారి. పద్మప్రియ, హాజరు. పద్మప్రియ, హాజరు. పద్మప్రియ. మీరు వెల్కమ్ చేయడానికి అవసరమే లేదు. ఏంటి నన్ను గోలా లైఫ్ లో చాలా గోలా కాదు, ఇక్కడ అవును నువ్వు అక్కడ ఉన్నావేంటి? ఆయన ఫేవరెట్ హీరోయిన్, నువ్వు ఇక్కడ ఉండాలి. ఉండదు. కొంచెం అది డైరెక్టర్ కదా, రెస్పెక్ట్ ఉండాలి, అందుకే ఫేవరెట్ హీరోయిన్. బెటర్. హాయ్, వెల్కమ్ టు ద షో. డైరెక్టర్ గారికి దగ్గరికి వస్తేనే బెటర్. మై స్క్రిప్ట్ రైటర్, ఫస్ట్ టైం ఒక ఫీమేల్ స్క్రిప్ట్ రైటర్ నా సినిమాలో. నేను చేసిన 31 సినిమాలో ఒక ఫీమేల్ స్క్రిప్ట్ రైటర్ లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పద్మప్రియ ఎలా చేసింది? పద్దు అంటే మా సినిమాలో నందు క్యారెక్టర్ కి పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టరైజేషన్ అనమాట. షేర్ ఆటో వాడితో రోజు బేరాలు, కొట్లాట్లు, సమోసా సైజ్ తగ్గిందని కొట్లాట్లు, పిస్నార్ క్యారెక్టర్. అందుకని చెప్పని కాదు, కానీ అలా 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 స్క్రిప్ట్ లోంచి నడిచి బయటకు వచ్చేసినట్టు ఉంటుంది క్యారెక్టర్. అది ప్లీజ్ నోట్, ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది సినిమా. సో ఆల్ ది బెస్ట్ పద్మప్రియ. పద్దు, సో వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. సో మధ్యలో వచ్చావు. సర్వ ప్లేడ్ ఎక్సలెంట్లీ. హీ వన్ 50,000. ఫస్ట్ రౌండ్ లోనే 50,000 కాపాడుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు మీ వాళ్ళు ఎంత గెలుచుకుంటారు చూస్తా. భయ రెడీయా? నానా? కట్ చేస్తే హీరో ముంబైలో నివసించే తెలుగు యువకుడు. హైదరాబాద్ నుంచి ఎక్స్కర్షన్కి వచ్చిన హీరోయిన్ చూసి ప్రేమలో పడతాడు. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ ఓ సీరియల్ రేపిస్టే కిడ్నాప్ చేయబడుతుంది. హీరో వచ్చి రక్షిస్తాడు. కట్ చేస్తే హీరో మేనమామ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. హీరో తండ్రి ఊరందరికీ మేలు చేసే గొప్ప మనసున్న మనిషి. భూములన్నీ పేద ప్రజలకు దానంగా ఇచ్చేసిన దానశీలి. విలన్ హీరో తల్లిదండ్రుల్ని చంపేస్తాడు.
హీరో మేనమామ భార్య సోదరుడే విలన్. మేనమామ హీరోను తీసుకుని ముంబై వస్తాడు. కట్ చేస్తే హీరో మేనమామ హీరోని తన కూతుర్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆంధ్రాకి తీసుకొస్తారు. ఊళ్ళోకి వచ్చాక హీరో ప్రేమించిన అమ్మ ఎవరో కాదు, మేనమామ కూతురే అని తెలుస్తుంది. చివరికి ఎన్నెన్నో ఎత్తులు వేసి విలన్కి బుద్ధి చెప్పి హీరోయిన్ ని పెళ్లాడతాడు. రమణ గారు, మీకు తెలిసిపోయిందా? మీకు తెలియపోవడం ఏంటండి, కథలు రాసేవాడు. కథలు రాసేవాడు. నేను నా కథలే రాస్తా సొంతంగా. పక్క సినిమాలు చూసి రాయను. సినిమా కథలు. గుడ్ వన్. కథ అయిపోయింది ఇదే. కథ అయిపోయింది, మళ్ళీ చెప్పాలా? ఆయన కథలు కాదు, వింటే ఇందాక నుంచి నాకు బ్రైట్ గా ఉన్నాడయ్యా. పద్మప్రియ ఎంట్రీతో డల్ అయిపోయాడు. ఏంటో ఏదో కన్ఫ్యూజ్ అయిపోయాడు. అంటే నేను వెళ్ళాలా? లేదు ప్లీజ్. ఎవరైనా హీరోయిన్ గా చెప్పండి, అడగండి ఆవిడ. హెల్ప్ కాల్ ఏ ఫ్రెండ్. అడగచ్చా? పద్మప్రియ హెల్ప్ చేస్తే ఓకే. పద్మప్రియ పొజిషన్ చేంజ్ చేసి హెల్ప్ చేస్తే నాకు ఓకే. ప్రిన్స్ రాజకుమార్. ఓకే, క్వశ్చన్ భవాన్. ఈ సినిమాలో హీరో మేనమామగా నటించింది ఎవరు? ప్రకాష్ రాజ్. అమ్మా, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? రాఘవేంద్ర గారు. కె రాఘవేంద్రరావు గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? హీరో తండ్రిగా నటించింది ఎవరు? కృష్ణ గారు. కృష్ణ గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ ఎవరు? ప్రీతి జింటా. అబ్బా, అది పర్ఫెక్ట్ గా. బాగుందండి. అబ్బా, ప్రీతి జింట చూసారా? ఈతో స్టార్ట్ అయితే చాలండి, పద్దు వెళ్ళిపోతుంది. చూసావా? కాదు, ఎక్స్ప్రెషన్ చూసావా? చాలా ప్రీతి అదే, జింటా. అసలు చూడండి, సిగ్గుతో. ఓకే, రైట్ ఆన్సర్. ప్రకాష్ రాజ్, రాఘవేంద్ర గారు. సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది సుమలత. సినిమాలో హీరో తండ్రిగా కృష్ణ గారు. రైట్ ఆన్సర్. అండ్ ప్రీతి జింటా. 4 కరెక్ట్ గా చెప్పి 40,000 మా అకౌంట్ లో. రేష్మి, మన అకౌంట్ కూడా ఓపెన్ అయింది. 10,000. ఓకే భయ్యా, ఏదో కుట్ర జరుగుతోంది. కాదు, మీ పరువు కాబడైనా మీకంటే అంటే నాకు డౌట్ ఉంది సాయి సార్. వీడు మా మీద బ్లేమ్ చేసుకుని వీడిద్దరు ప్రేమించుతున్నారో నాకు ఒక డౌట్. ఏంటండి? ఏంటండి చెప్పండి. నేను సినిమాలో గొడవలు అసలు బయటికి రావట్లేదు. ఆ క్యారెక్టర్స్ నుంచి బయటకు రావట్లేదు ఇద్దరు. ఓకే, సో భయ్యా 10,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 4,90,000. సో సర్వా, నీ అకౌంట్ లో సేఫ్ గా 5, మీ అకౌంట్ లో 490. నౌ ద లేడీస్ టీమ్ రెడీయా? తను చాలా ఇంటెలిజెంట్. ఈ రౌండ్ కాకపోయినా ఐ ఫీల్ లకలకలో జనరల్ నాలెడ్జ్ లో కొట్టేస్తుంది. ఈ రౌండ్ తనకి ఓకే, కట్ కట్ చేస్తే చేయకపోతే 50,000 తీసుకుని గోయిందా. యమలోకం. యముడికి ఒక మనవడు, చిత్రగుప్తుడికి ఒక మనవడు, ఇద్దరు మిత్రులు. యముడు ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తాడు. భూలోకంలో ఉన్న ఓ అమ్మాయి ప్రాణాలని తీసుకురావాలనేదే ఆ టాస్క్. ఆ అమ్మాయి హీరోయిన్. కట్ చేస్తే ఇద్దరు మిత్రులు భూలోకానికి వస్తారు. జూనియర్ యముడు ఎవరి ప్రాణాలైతే తీసుకువెళ్దామని వచ్చాడు అదే అమ్మాయి ప్రేమలో పడతాడు. విజయ్, నువ్వు లిప్ మూమెంట్ అని ఇవ్వద్దు. అప్పటి నుంచి హీరోయిన్ ని కాపాడుతూ ఉంటాడు. కట్ చేస్తే జూనియర్ చిత్రగుప్తుడు తన టాస్క్ ని కంప్లీట్ చేయాలని ఎత్తులు వేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రేమలో పడతాడు. చివరికి ఇద్దరు మృత్యువు కన్నా ప్రేమే గొప్పదని తెలుసుకుంటారు. తెలిసిపోయిందా సినిమా పేరు? యమగోళ మొదలై యమగోళ మళ్ళీ మొదలైంది. సర్వానంద్ పద్మప్రియల గోళ మొదలైంది. వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి, నా ఆన్సర్స్ అన్ని మర్చిపోతున్నారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో నారదుడిగా నటించింది ఎవరు? కృష్ణ భగవాన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన హీరోయిన్ ఎవరు? రీమా సేన్. రైట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో వేణు వేసిన క్యారెక్టర్ ఏమిటి? సర్వానంద్. ఏంటది? సర్వానంద్ అంటే పేరు అడుగుతున్నారా? క్యారెక్టర్ అట్లీస్ట్ వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్? యముడు వాడికి మనవడు వీడికి మనవడు అని చెప్పాం కదా. చిత్రగుప్తుడు చిత్రగుప్తుని మనోడు కొడుకు. వద్దు రైటా? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమా దర్శకుడు ఎవరు? శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో జూనియర్ యముడు ప్రేమించిన అమ్మాయిగా నటించిన హీరోయిన్ ఎవరు? మీరా జాస్మిన్. మా హీరోయిన్లు మాత్రం ఎవరు వదలట్లేదు ఈరోజు. ఆ, మీరా జాస్మిన్ ఇస్ రైట్ ఆన్సర్. సైలెంట్ సర్. మాకు దే ఆర్ ఈక్వల్ విత్ యూ. హీరోయిన్ కలిసి వచ్చింది. కలిసి వచ్చింది లక్. లక్. సో కృష్ణ భగవాన్, రీమా సేన్, చిత్రగుప్తుని మనవడు శ్రీనివాస్ రెడ్డి, మీరా జాస్మిన్ 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. సో 5 lakhs ఇస్ విత్ యూ. వెల్ ప్లేడ్. అంటే ఇదంతా 5 lakhs. ఆర్కే అండ్ విజయ్ మీదో ఒక టీం ఇప్పుడు రెడీయా? ఇది సర్వానంద్ 3వ లైన్లకు చెప్పేశాడు సినిమా పేరు. వీళ్ళు ఫస్ట్ లైన్కే చెప్పేస్తారంటే డౌట్ ఉంది నాకు. కొంచెం సినిమా నాలెడ్జ్ బాగానే ఉన్నట్టుంది ఇద్దరికి. నాకు తక్కువ అండి. ఓకే, కట్ చేస్తే మీరిద్దరు చెప్పండి. కట్ చేస్తే కట్ చేస్తే గోదావరి ఒడ్డున ఓ అందమైన ఊరు. ఆ ఊళ్ళో ఓ దుస్తులు కుట్టే దర్జీ. ఇతడే హీరో. లేడీస్ ఓకే, దట్స్ గుడ్. బట్ ఏంటంటే కొన్ని సినిమాలు అంతే, అది మొదలు పెట్టగానే టైటిల్స్ చెప్పేస్తాం. అలాంటి ఒక అద్భుతమైన సినిమా లేడీస్ స్టైలా. ఓకే, ఈ క్వశ్చన్ భవన్, ఈ సినిమాలో బట్టల సత్యం పాత్రను వేసిన నటుడు ఎవరు? మల్లికార్జున్ రావు. రైట్ ఆన్సర్. ఈ సినిమాలో హీరో జమజచ్చ అని అంటుంటాడు, అంటే ఏమిటి? పుట్టుమచ్చాను. ఎస్, పుట్టుమచ్చ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో లేడీ టీచర్ గా నటించిన హీరోయిన్ ఎవరు? అర్చన అండి. అర్చన. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో అసిస్టెంట్ ఎవరు? సుధాకర్ గారు. సుధాకర్. ఏ సుధాకర్? సుబలేఖ సుధాకర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో నర్సు పాత్ర వేసిన నటి ఎవరు? చెప్పురా విజయ్. నటి గురించి దీప అండి. నటి గురించి అడిగినప్పుడు చెప్పలేదు. దీప అండి పేరు. ఓకే, దీప్ అండి. దీప. రైట్ ఆన్సర్. గుడ్. మల్లికార్జునరావు గారు, మచ్చ, అర్చన, శుభలేఖ, సుధాకర్, దీప. అయ్యో నేను ఆ టీం జాయిన్. నేను చూసిన అతి తక్కువ సినిమాల్లో అదొకటి. సో బాగా గుర్తుంది. సో అన్ని కరెక్ట్ గా చెప్పి 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. సో స్టిల్ యు ఆర్ హోల్డింగ్ 5 lakhs. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అందరూ బాగా ఆడారు, మీరు ఒక్కటే మిస్ చేశారు. సుమలత. సుమలత మిస్ చేశారు మీరు. అంటే ఓల్డ్ హీరోయిన్ పీతో స్టార్ట్ అంటే వచ్చేది. ఓకే. అమేజింగ్ యాక్టర్. సో 5, 5, 5, 4, 90. వెల్ ప్లేడ్. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్. సో ఇందులో ఏంటంటే మళ్ళీ సర్వ నువ్వే వస్తావు. అక్కడ గ్రీన్, రెడ్, ఎల్లో ఉన్నాయి. అవి ఒక కలర్ పేపర్స్ అనుకోవద్దు. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000. సో దీని వాల్యూ ₹1,00,000. ₹1,00,000 వరకు నువ్వు పట్టుకోవచ్చు. నువ్వెంత పట్టుకుంటే నీదే అంత, నువ్వు పట్టుకోకపోతే మాకే అంత. సో ₹1,00,000. సో స్టార్ట్ చేద్దామా? సో రౌండ్ నెంబర్ 2, ఒళ్ళంతా థ్రిల్ ఇంత. గేమ్స్ ఆడుతుంటా? ఏది బాగా ఇష్టం? ఏ గేమ్? బ్యాడ్మింటన్ బాగా. ఏ బ్యాట్ అండి? బ్యాడ్మింటన్. అది ఏ బ్యాట్ అండి? షటిల్ బ్యాటా లేక క్రికెట్ బ్యాటా? బ్యాడ్మింటన్ అంటే షటిల్ బ్యాట్ అండి. ఓకే అండి. అదే తనేదో కన్ఫ్యూజ్ అయ్యాడు. స్క్వాష్ అనుకుంటా ఉన్నా. ఓకే, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత.
ఎలా ఉంది అసలు ఫీల్? చాలా బాగుంది. బ్లోయర్స్ అదే బ్రోయర్స్ అంతా మరి, కానీ ఎక్కువ పట్టుకోలేకపోయాను. ఓకే, అంటే నువ్వు ఎక్కువ మరి ఏది కాన్సన్ట్రేట్ చేసావు కానీ 36 గ్రీన్, సో 3600, 8 రెడ్ అంటే 4000, 7 ఎల్లో, 7 ఎల్లో, ఎస్ 7000, టోటల్ గా 14600, 14,600. కానీ ఆల్రెడీ చెప్పాను నీకు ఇది 1 lakh అని. సో నువ్వు 14,600 పట్టుకున్నావు కాబట్టి 85,400 తీసేసుకోండి. మాకు ప్రేమతో మా బంధువు అయ్యావు నువ్వు. ఇప్పుడు నీ అకౌంట్ లో 4,14,600, 4,14,600. భయా మరేంటి, మీరే ఆడతారా? మీకోసం పద్మప్రియ ఆడుతుందా? మీరే ఆడుతున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు. నాకు వద్దు, మనం 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 ప్రూవ్ చేసుకోవాలి. నాకు Coordination నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమండి మీరు కాన్సన్ట్రేటెడ్ గా వచ్చేయండి, చెప్తాను. ఒళ్ళంతా థ్రిల్లింగ్ తక్కమాన్, అటు చూడకండి, అటు వచ్చేయండి. ఇందాక వెళ్లే ముందు ఏదో అడుగుతుంటే ఇలా క్యాష్ ఏదో అన్నాడు, ఏం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు లోపల చూసి భజన చేసి ఇలా గంటలు బాగా పట్టారు. మామూలుగా పట్టలేదు బాబు. ఏదో బాబాజీ లాగా ఇలా అనగానే వచ్చేసి సంథింగ్ లైక్ బాబా. 29 గ్రీన్, నీకంటే తక్కువే గ్రీన్ గా, ఓన్లీ 2,900. నీకంటే రెడ్ ఎక్కువ, 12 రెడ్ 6,000, 18 ఎల్లో అంటే 18,000, టోటల్ గా 26,900. బాగా పట్టుకున్నారు, 26,900. వెల్ డన్. బట్ 73,700 మాకు ఇచ్చేస్తున్నారు ప్లీజ్. 73,100 మాకు ఇచ్చిన తర్వాత భయ మీ అకౌంట్ లో 4,16,900. తను 4,14,600. మీరే కొంచెం ఎందుకంటే ఎక్కువ పట్టుకున్నారు ఈసారి. లాస్ట్ టైం ద డిఫరెన్స్ వాస్ 10,000, కానీ ఈసారి మీరు ఎక్కువ పట్టుకోవడం వల్ల ఆ డిఫరెన్స్ మేనేజ్ అయిపోయి మీరు ఒక 2,000 లీడ్ లో వచ్చారు. బట్ ఇప్పుడు చూడండి లేడీస్ టీమ్ వాళ్ళు ఏం పడతారండి, జీరో. వాళ్ళు పట్టడానికి చాలా ఉందండి, కొంగిటి పడితే మొత్తం వస్తాయండి. అవన్నీ చేయకూడదు, లేదండి ఇక్కడ. అవన్నీ చేయకూడదు. కొంగు పట్టుకోకూడదు, అలా పాకెట్స్ లో పెట్టుకోకూడదు. దుప్పటాలు గిప్పటాలు వెళ్ళలేవు కదా అందులో, పదివేలు కూడా దాటమండి. చాలా పదివేలు ఉన్నాయి. కూడా దాటం. అవేం చేయకూడదు, గాల్లోనే పట్టుకోవాలి. ఇప్పుడు మీరిద్దరు డిసైడ్ చేయదు ఎవరు వస్తారు. మీరా హీరోయినేనా? హీరోయిన్ నేనేనా? పక్కనా? పక్క. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ రమణి గారు, పద్మప్రియ, పదు, ప్లీజ్ వెల్కమ్. హలో, చెప్పు, కరెక్ట్గా చెప్పు నువ్వు. I didn't know the Kali was coming from down. I was coming from తీసాను top. ఇప్పుడు లోపల వేసామా? రండి. ఇప్పుడు you're not supposed to bend. You have to catch in the air like It's this. not coming up, no? They'll come. They're flying in the air. I couldn't see anything. You couldn't see her. You as it is, you started and you went off down here. Where are you? So how is it? कैसा है? Very claustrophobic. It's simple.
నా చెవులంతా బ్లాక్ అయిపోయింది. కాదు. I said I'm used to a lot of action. I love playing around and all. But this is they are నాకు space. అది అయిపోయింది, అందుకనే నేను ఎక్కువ పట్టలేదు. కాదు, మ్యార్లిన్ మండలో ఫీల్ అవుద్దేమో అనుకున్నా నేను. బాబు నేను స్కాట్ వేయలేదు కదా. అబ్బా థ్యాంక్ గాడ్. పింక్ లో పెట్టుంటే పట్టేసేవారు ఈయన అన్ని. But రమణి గారు తప్పించుకున్నారు. బట్ బానే పట్టింది పద్దు కూడా. 32 గ్రీన్ అంటే 3200, 12 రెడ్ ఈక్వల్ టు చంద్ర సిద్ధార్థ్ గారు 6000, బట్ ఎల్లో 6, సో 6000, టోటల్ గా 15200, 15200, 84800 రష్మి. సో 84800 మా అకౌంట్లోకి మీరు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో 4,15,200. బట్ ఇంతవరకు చాలా బాగుంది. ఇక్కడేమో 4,14, ఇక్కడ 4,15, ఇక్కడ 4,16, అంతా పక్కపక్కనే ఉన్నారు అందరు బంధువు ఆ టీమ్ గోయింగ్ టుగెదర్. భయ్యా, సో ఇద్దరు ఎవరు పడుతున్నారు? ఈ విజయ్కి ఇద్దామని ఛాన్స్, పట్టరా వెళ్ళి. బట్ సపోర్ట్ చేసి ఉడతలు బాగా నేను వచ్చి సపోర్ట్ చేసి కొంచెం మోటివేట్ చేసి. అవునా? సో ఇంతవరకు వస్తున్నారు మీరు. సో వచ్చేయండి అయితే. నేను కరెక్ట్గా ఎంకరేజ్ చేయలేదా? కరెక్ట్గా నాకు డౌట్ వచ్చింది. మిగతా వాళ్ళు ముగ్గురు పట్టేశారు కదా, తక్కువ ఉన్నాయి అంటే కొద్ది తగ్గింది. ఆ? కాదు. మళ్ళీ అన్ని బ్యాక్ అన్ని నార్మల్ గానే ఉంటాయి. ఎక్కడైనా తగ్గిపోవడాలు. బాగా పట్టడంలో ఉడతలు బాగా పడతారు. ఇవన్నీ కాదు నా డౌటే. అవన్నీ మిగతా ముగ్గురు ఛాంపియన్ అన్నాడండి. ఉడతలు పట్టంలో ఉడతలా మరి అందరికంటే మీరే తక్కువ పట్టుకున్నారు. బట్ గుడ్. 28 గ్రీన్ అంటే 2800, బట్ అందరికంటే రెడ్ ఎక్కువ పట్టుకున్నారు. 14 రెడ్ అంటే 7000, అండ్ 4 ఎల్లో 4000, టోటల్ గా 13,800, 13,800. బట్ అందరికంటే మాకు మీరే ఎక్కువ ఇస్తున్నారు. 86,200 మాకు ఇచ్చేస్తున్నారు. రేష్మి ప్లీజ్. మీరు మాకు ఇచ్చిన తర్వాత భయ మీ ఇద్దరు అకౌంట్లో 4,13,800. సో 413, 414, 415, 416. వెల్ ప్లేడ్. అంతా పక్కపక్కనే ఉన్నారు. ఇప్పుడు మూడో రౌండ్. ఈ మూడో రౌండ్ పేరు లక 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 లక. ఇది కొంచెం ఇంతవరకు ఫస్ట్ రౌండ్ లో టైం ఇచ్చాను, దీంట్లో టైం ఉండింది. బట్ ఇందులో నేను చాలా ఫాస్ట్గా ప్రశ్నలు అడుగుతాను. మళ్ళీ సర్వానంతో స్టార్ట్ చేస్తాను. 6 ఇందులో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, సినిమా క్వశ్చన్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటన్నిటికీ నువ్వు 6 కరెక్ట్గా చెప్పేస్తే 1,50,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. 1,50,000. నువ్వు ఒక ఆన్సర్ కరెక్ట్గా చెప్తే 25,000. సో 6 కాబట్టి 1,50,000. ఓకే, నీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పేయాలి, తెలియకపోతే పాస్ అని చెప్పేయాలి. నేను టైం ఇవ్వను, ఆలోచించిన టైం ఉండదు. ఇది ఒక విధంగా ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఓకే, రెడీ? స్టార్ట్ చేద్దామా? Yes. రౌండ్ నెంబర్ 3 లక 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 లక. నువ్వు లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. తెలుగులో రంభ తొలి సినిమా హీరో ఎవరు? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. IPL లో ఆడే మొత్తం టీములు ఎన్ని? 8. రైట్ ఆన్సర్. అటకామా. క్వశ్చన్ నెంబర్ 3. అటకామా ఎడారి, ద డెజర్ట్ అటకామా ఏ దేశంలో ఉంది? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. నాగార్జున నగ్మా ఎన్ని సినిమాల్లో జంటగా నటించారు? వారసుడు, కిల్లర్ అండ్ అల్లరి అల్లుడు. 3 గుర్తున్నాయి. 3. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. గోపాలకృష్ణ గోఖలే ఏ మహానాయకుడి గురువు? ఎవరెవరు? గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. వాహనాల రిజిస్ట్రేషన్ లో AP 27 ఏ జిల్లాకు చెందినది? ప్రకాశం ఇస్ ద రైట్ ఆన్సర్. సో రాజేంద్ర ప్రసాద్ IPL లో 8, అటకామా
చిలీ 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 చిలీ. అది దక్షిణ అమెరికాలోని పసిఫిక్ సముద్ర తీరాన్ని ఆనుకునుంది. మొన్న ఈ మధ్య భూకంపం గీకంపం చాలా గందరగోళం అయిపోయింది కదా. ఓకే చిలీ. ఓ చిలీ ఒకటే మిస్ చేసావు. వెల్ ప్లేడ్ బ్రదర్. ఐడియా లేదు. మహాత్మా గాంధీ, ప్రకాశం, గుడ్. సో 1,25,000 నీ అకౌంట్ లో. ఓన్లీ 25,000 మా అకౌంట్ లో ప్లీజ్. శర్వా నీ అకౌంట్ లో 3,89,600. సో లక 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 మీరు చెప్పండి. లక 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 ఇంత నీరసంగా. ఇది కూడా సిగ్గుపడుతూ లక లక. ఓకే లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. కమల్ హాసన్, కే విశ్వనాథ్ కలిసి నటించిన తొలి సినిమా ఏది? శుభ సంకల్పం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. శేఖర్ కమ్ముల తాజా చిత్రం ఏది? లీడర్. అయ్యో లుక్ బాబు, ఆన్సర్ ఇచ్చేయండి. ఇందులో ఈజీ ఉండవు క్వశ్చన్స్. మేము అలా ఉంటాయి అందులో. అతని లక్కు 2 అలా వచ్చాయి. ఇది కష్టం. క్వశ్చన్ నెంబర్ 3. IPL లో కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ కి ఓనర్ అయిన సంస్థ ఏది? సంస్థ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవికి ఎంతమంది అన్నయ్యలు ఉంటారు? ఇద్దరు. కెన్ యూ నేమ్ దెమ్? శరత్ కుమార్, మురళీమోహన్. శరత్ కుమార్ అండ్ మురళీమోహన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశానికి ఏ నది పేరు మీద ఇండియా అనే పేరు వచ్చింది? ఇండస్. ఇండస్. ఇప్పుడు సింధు నది. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. హాంకాంగ్ దేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా. ఆసియా, ఏసియా. రైట్ ఆన్సర్. ఓకే. సుఖ సంపలం లీడర్ రెడ్ చిలీస్ ఎంటర్టైన్మెంట్. షారుఖ్ ఖాన్ ఇస్ ద ఓనర్. కానీ కంపెనీ పేరు రెడ్ చిలీస్ ఎంటర్టైన్మెంట్. షారుఖ్ ఖాన్ అని చెప్తే ఓకే ఉండేది కాదు. అందుకనే ఆ ఓనర్ కానీ సంస్థ పేరు అడిగాం. సో షారుఖ్ ఖాన్, గౌరీ అండ్ ఈవెన్ జూహీ చావ్లా. సో గ్యాంగ్ లీడర్ మురళీమోహన్, శరత్ కుమార్, సింధు నది, పర్షియన్స్, ఇండస్. ఓకే. హాంకాంగ్, ఆసియా. సో ఈక్వల్ గా ఉన్నారు హీరో అండ్ డైరెక్టర్. మీరు ఒకటి మిస్ చేసి 25,000 మాకు ఇచ్చి 1,25,000 సేవ్ చేసుకున్న తర్వాత రష్మి ప్లీజ్. మీరు 5 కరెక్ట్ గా చెప్పి 1,25,000 మీరు సేవ్ చేసుకున్న తర్వాత 25,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 3,91,900. రెడీ? రెడీ సార్. ఇద్దరు కలిసి చెప్తారా? లక లక లక. ఒకసారి చెప్పండి. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. రాజేంద్ర ప్రసాద్ స్త్రీ క్యారెక్టర్ లో నటించిన సినిమా ఏది? రాజేంద్ర ప్రసాద్ యాక్టెడ్ యాజ్ ఎ లేడీ. ఓకే రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. రామాయణం ప్రకారం కైకేయి చెలికత్తె ఎవరు? మందర ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. 2009 IPL లో రన్నర్ అప్ టీమ్ ఏది? వాట్ వాస్ రన్నర్ అప్ టీమ్ ఇన్ 2009 IPL? హైదరాబాద్ వాస్ విన్నర్. I don't టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియాకి ఉత్తర సరిహద్దుల్లో ఉండే దేశం ఏది? విచ్ కంట్రీ ఇస్ దేర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. NTR VV వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? NTR అండ్ VV వినాయక్. Time is up. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలో ఏ చక్రవర్తుల పాలనా కాలాన్ని స్వర్ణ యుగంగా అంటారు? గుప్తుల కాలం. yes రైట్ ఆన్సర్. ఆహా ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్. Come on, ladies. Please don't spoil the Okay, game. sir. I Please, mean, whichever way, because it's please not easy to Adyaksha, know. please. Padma Priya, please. But sir, I have one objection. Please, Amma, please. Uddama, please. Mic తీసుకోండి. Democratic country, sir. Right to freedom, sir. He's violating right of freedom of Please, Amma, speech. నేను స్పీకర్ ని చెప్పినట్టు. Constitutional right ని violate చేస్తా, నేను public interest litigation వేసేస్తాను. The house is adjourned. రాజేంద్ర ప్రసాద్ స్త్రీ క్యారెక్టర్ నటించిన సినిమా మేడం. మందర రైట్ ఆన్సర్. అండ్ 2009 IPL లో రన్నర్ అప్ టీమ్ Madam రాయల్ చెప్పాను. ఛాలెంజర్స్ బెంగళూరు. డెక్కన్ చార్జర్స్ విత్ ద విన్నర్స్. ఓకే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాజ్ ది రన్నర్స్ అప్. ఇండియాకి ఉత్తర సరిహద్దులో ఉండే దేశం చైనా. NTR VV వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఆది 2002లో. అండ్ మీరు చెప్పినట్టు సముద్రగుప్తుని యుగం, గుప్తులు, స్వర్ణ యుగం. సో 1, 2 కరెక్ట్ గా చెప్పి 50,000 మీ అకౌంట్ లో, 1,00,000 రూపాయలు మా అకౌంట్ లో. సో 1,00,000 రూపాయలు మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత రమణి గారు మీ అకౌంట్ లో 3,15,200, 3,15,200. భయ్యా ఏంటి ఇప్పుడు ఈ సినిమా అందరి బంధువు తర్వాత వీళ్ళిద్దరు అయిపోయారా? ఇలా కొట్లాట్లు, గొడవలు, అల్లర్లు.
ఇలానే ప్రేమగా అనుబంధంగా ఏమే, నేను- ఎంత అనుబంధం అబ్బా అనుబంధం. గిల్లి గజ్జాలు. ఒక కుటుంబం అది అనుబంధం లేదండి. ఒక కుటుంబం లాగా. కాదు ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? నాకా? హౌ డు యు ఫీల్? Now I'm And feeling after fighting losing it. 1 lakh. I feel like using like my nails and using and scratching your face. ఓకేనమ్మా, తప్పకుండా నేను మా కెమెరామెన్ పంపిస్తాను. Okay, తప్పకుండా రండి. ఆ టైంలో చేద్దుగాని నువ్వు. ఓకే ఇప్పుడు ఆర్కే అండ్ విజయ్ దే ఆర్ వెయిటింగ్. సో భయ్యా మీ ఇద్దరు చెప్పండి. లక 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 అబ్బా టైమింగ్ అసలు. క్వశ్చన్ నెంబర్ 1. పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? ఇడియట్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. రామాయణం ప్రకారం శూర్పణఖ శ్రీరాముని ఏ అడవిలో ఉండగా తారసపడుతుంది? పాస్. రామాయణ ప్రకారం శూర్పణఖ శ్రీరాముని ఏ అడవిలో ఉండగా తారసపడుతుంది? దండకారణ్యం. ఆ? దండకారణ్యం. సో అన్ని రాంగ్ ఆన్సర్లు చెప్తుంటారా? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మన దేశంలో ఉన్న మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని? యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి మన దేశంలో? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. ఐసీసీ ఫుల్ ఫామ్ ఏమిటి? ఐసీసీ కౌన్సిల్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. హీరో కృష్ణ గారి పూర్తి పేరేమిటి? కట్టమనేని శివరామకృష్ణ. ఘట్టమనేని శివరామకృష్ణ. ఇంకా ఉంది. ఇంకా ఉంది. శివరామకృష్ణ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మన దేశంలో 2వ సంఖ్యలో వచ్చే రాష్ట్రం ఏది? పాస్. టైమ్ అప్. ఓకే పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. రామాయణం ప్రకారం శూర్పణఖ శ్రీరాముని ఏ అడవిలో ఉండగా పంచవటి అడవులు. హలో, పంచవటి అడవులు గోదావరి తీరంలో. మన దేశంలో ఉన్న మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీ 7. అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయు, లక్షద్వీప్, ఢిల్లీ, పుదుచ్చేరి. ఐసీసీ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. హీరో కృష్ణ గారి పూర్తి పేరు వీఆర్ గివింగ్ ఇట్ యూ ఘట్టమనేని శివరామకృష్ణ, బట్ స్టిల్ హీ హాస్ ఘట్టమనేని శివరామకృష్ణ చౌదరి. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మన దేశంలో 2వ సంఖ్యలో వచ్చే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్. ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఘట్టమనేని 2 కరెక్ట్ గా చెప్పి 50,000 మీ అకౌంట్ లో, ₹1,00,000 మన అకౌంట్ లో ప్లీజ్. ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత ఆర్కే అండ్ విజయ్ మీ అకౌంట్ లో 3,13,800. ఇది ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్, 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఒక్కొక్క క్వశ్చన్ కి మీరు ఇచ్చే జవాబు ₹20,000. ఆ ₹20,000 ఇప్పుడు నువ్వు చెప్పావనుకో, ఎవరు హైయెస్ట్ గా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 20,000 కొట్టేయచ్చు. ఓకే ఓకే. నేను క్వశ్చన్ అడగగానే ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్లే ఆన్సర్ చెప్పాలి. ఆ నొక్కిన వాళ్ళు కరెక్ట్ గా చెప్తే 20,000 పక్క నుంచి కొట్టేస్తావు. ఒకవేళ నొక్కిన తర్వాత రాంగ్ ఆన్సర్ చెప్తే 20,000 రేష్మి మీ దగ్గర నుంచి కొట్టేస్తుంది మళ్ళీ. ఓకే. సో మాకు వచ్చేస్తుంది 20,000. సో ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 5, ది అల్టిమేట్ రౌండ్. కొడితే కొట్టాలిరా, కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. హిందీ డాన్ సినిమా తెలుగులో 2 సార్లు రీమేక్ అయ్యింది. ఎవరు నొక్కిసారు? అప్పుడే నొక్కిసారు. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ అవ్వలేదుగా. క్వశ్చన్ అవ్వలేదుగా. చూద్దాం ఆయన ఏ ఆన్సర్ చెప్తారో చూద్దాం. అదే చూద్దాం. అదే ఈ క్వశ్చన్ చెప్తాను రెడీగా. 2 సార్లు తీసారు. దాని పేర్లు ఏంటి? దాని పేర్లేంటి? ఆ హీరోలు ఎవరు? అనవసరం, ఇప్పుడు నేను ఒప్పుకోను ఇక్కడ. కాదు నాన్న, ఏం లేదు. ఇప్పుడు ఆయన మా ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే ఓకే. ఓహో. ఆయన చెప్పలేదు అనుకో, సరే ఏదో ఒకటి ఫిక్స్ ఆయన 20,000 మా రేష్మి పట్టుకెళ్ళిపోతుంది. సో ఏంటి మీరు క్వశ్చన్ ఏమనుకున్నారు? హిందీ డాన్ సినిమా తెలుగులో 2 సార్లు రీమేక్ అయింది. నొక్కిసారు మీరు. నెక్స్ట్ వాట్ యువర్ థింకింగ్? ఏ క్వశ్చన్ ఏమై ఉంటుంది? ఆ 2 సినిమాలు ఏంటి? ఆ 2 సినిమాలు ఏంటి? యుగంధర్, డాన్. యుగంధర్, డాన్ చెప్పేసేవారు. మీరు తొందరపడి బజర్ నొక్కేశారు. ఎందుకంటే క్వశ్చన్ తిరకాసు ఉంటుంది కాబట్టి, కొంచెం క్వశ్చన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రౌండ్ కాబట్టి క్వశ్చన్ మొత్తం మీరు వినుంటే బాగుండేది. బట్ అది రాంగ్ ఆన్సర్. ప్లీజ్ 20,000 తీసుకో ఫస్ట్. 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత భయ ఇప్పుడు మీ అకౌంట్ లో 1,71,900. సో రైట్ నౌ సర్వానంద్ ఈస్ లీడింగ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్. హిందీ డాన్ సినిమా తెలుగులో 2 సార్లు రీమేక్ అయింది.
మొదటి రీమేక్ లో ఎన్టీఆర్ హీరో, మరి రెండవ రీమేక్ లో హీరో ఎవరు? ప్రభాస్. ఇది నాకు రాలేదు. రాదు, ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆయన ఆల్రెడీ అయిపోయింది ఆ క్వశ్చన్. నేను హీరోల పేరు కూడా చెప్పినట్టు దాని తర్వాత చెప్పలేదా? లేదు, ప్రభాస్. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 2. అందుకనే క్వశ్చన్ పూర్తిగా విని బజర్ నొక్కితే బాగుంటుంది. మేడం చెప్పేయచ్చు. దశరథుడికి 3 రాణులు, వారిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన రాణి ఎవరు? సుమిత్ర. సుమిత్ర. ఎవరా పిల్లలు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఆహా, మంచి కథా రచయిత్రి అనిపించుకున్నారు. అందరూ చెప్పాలి ఇది, బట్ స్టిల్ గుడ్, వెల్ డన్. సో సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులు. సో ఇప్పుడు ఇందాక నువ్వు గట్టిగా నవ్వావు, ఇప్పుడు నీ దగ్గర నుంచి 20,000 కొట్టేస్తారు. కదా అంటే ఎవరు హైయెస్ట్ ఉంటే అది అంతే వెళ్ళిపోతుంది. అంతే ఆవిడ చెప్తారు, ఎవరి దగ్గర హైయెస్ట్ ఉంటే వాళ్ళు ఇవ్వాల్సింది కంపల్సరీ. ఓకే, సో 20. గెలిస్తే వాళ్ళు గెలుస్తున్నాం కదా. సో రమణి గారి అకౌంట్ లో 20,000 వచ్చిన తర్వాత 1,35,200. సర్వా నీ అకౌంట్ లో 1,69,600. భయ్యా ఇప్పుడు లీడింగ్ లో ఉన్నారు, 1,71,900. మీరు 1,13,800. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. యూ కెన్ ట్రై దిస్. Yeah. ఎందుకంటే మళ్ళీ యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ 20,000. ఓకే, రెడీ? క్వశ్చన్ నెంబర్ 3. ఐపీఎల్ టోర్నమెంట్ లో 2 టీములకి ఫ్రాంచైజీలు తెలుగు వారే. ఎందుకు అంత తొందర? చాలా ఆవేశంగా ఉన్నారు మీరు అందరూ. ఐ నో దట్ యు నో ద ఆన్సర్స్, బట్ క్వశ్చన్ అన్ని విని మీరు చెప్తే, ఎందుకంటే విన్నా కదా మొత్తం. ఎక్కడ విన్నావు? నేనే ఇంకా అవ్వలేదు, ఐపీఎల్ కంప్లీట్ అవ్వలేదు. చెప్పలేకపోతే 20,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. మరి వేరే అవకాశం లేదా? లేదు, మీకు మళ్ళీ. అయ్యో, ఐపీఎల్ టోర్నమెంట్ లో 2 టీములకి ఫ్రాంచైజీలు తెలుగు వారే. ఒకటేమో అని మొదలెట్టాను, నువ్వు కిసావు. సో వాట్ ఇస్? అవును, ఒకటేమో మన డెక్కన్ చార్జెస్, ఇంకోటి ఢిల్లీ డేర్ డెవిల్స్. అండ్ వైల్డ్ గెస్ ఏంటిది? ఇదే రెండో టీం అదే కదా. వాళ్ళు రివర్స్ లో అడుగుంటచ్చు కదా, నీకు ఏదో కరెక్ట్ గా వర్కౌట్ అయిపోయింది. అయితే చెన్నై కాదు సార్, డెక్కన్ క్వశ్చన్ పూర్తిగా అవ్వకముందే మేము ఎవరు బజర్ నొక్కకూడదు కదా. క్వశ్చన్ పూర్తి అవ్వకుండా ఎవరు బజర్ నొక్కకూడదు. బజర్ నొక్కకూడదు, బట్ చంద్రాను ఆవేశపడ్డారు. తను హి టుక్ ఎ ఛాన్స్. ఒక్కసారి అది ఇప్పుడు చంద్రాకి మిస్ఫైర్ అయింది. ఐ థింక్ శర్వానంద్ గోట్ ఇట్. కరెక్టేనా? కరెక్ట్ అది కరెక్ట్. ఐ వుడ్ హావ్ టోల్డ్. బట్ క్వశ్చన్ పూర్తిగా కానీ క్వశ్చన్ పూర్తి అవ్వకుండా నొక్కాడు కాబట్టి One మేము is, అబ్జెక్ట్ GMR. చేస్తున్నాం. అంటే ఆన్సర్ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. అబ్బా, ఆహా. సో నీకు వర్కౌట్ అయిపోయింది ఈ సంవత్సరం. అన్ని బాగున్నాయి నీకు. అందరి బంధువు బాగుంది, ఈ ఆన్సర్ బాగుంది. నార్మల్ గా ఎందుకంటే ఒకసారి తను యుగంధర్ అండ్ అవన్నీ కరెక్టే, బట్ స్టిల్ ప్రభాస్ మేము ఎక్స్పెక్ట్ చేసిన మాకు కావాల్సిన ఆన్సర్. అలాగే మాకు కావాల్సిన ఆన్సర్ ఢిల్లీ డేర్ డెవిల్స్. అవును, నువ్వు చెప్పినట్టు కథ కరెక్టేమా, కానీ నువ్వు ఒకటేమో ఢిల్లీ డేర్ డెవిల్స్ అంటే రెండో టీం. అంటే ఇక్కడ లాస్ట్ టైం ఐపీఎల్ లో గెలిచింది మన డెక్కన్ చార్జెస్ కదా. సో ఆటోమేటిక్ గా ఇంకోటి అంటే జిఎంఆర్ వాళ్ళే కదా అని. అదే సో డెక్కన్ చార్జెస్ ఒకటేమో, సో రెండోది జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు. 20,000 కొట్టావు మళ్ళీ. సో మళ్ళీ చంద్ర దగ్గర నుంచి కొట్టేస్తున్నావు. సో చంద్ర అకౌంట్ లో నుంచి మీరే హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి 20,000 శర్వానంద్ అకౌంట్ లోకి. సో శర్వా మళ్ళీ యువర్ లీడింగ్ 1,89,600. సో ఫాలోడ్ బై చంద్ర 1,51,900, రమణి గారు 1,35,200. స్టిల్ ఆర్కే అండ్ విజయ్. ఈసారి ఒకటి చేయండి, ముందే నొక్కేయండి. క్వశ్చన్ నెంబర్ 4. ఇది ఐ థింక్ ఆర్కే కెన్ డూ దిస్. రామన్ మెగ్సెసే అవార్డులు ఫేమస్, దే ఆర్ వెరీ ఫేమస్. ఇంతకీ ఆ రామన్ మెగ్సెసే ఏ దేశస్థుడు? హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఫిలిప్పీన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు అబ్బా విజయ్ చూడు ఎంత పడి నవ్వుతున్నాడు. సో 20,000 శర్వానంద్ అకౌంట్ లో నుంచి ఆర్కే అండ్ విజయ్ అకౌంట్ లోకి. ఫైనల్ క్వశ్చన్, ఎవరు ఆన్సర్ చెప్పినా వాళ్ళే విన్నర్స్ తప్పకుండా. అంతా పక్కనే ఉన్నారు. 20,000 టెన్షన్ గా ఉంది నాకు. నీకెందుకంటే టెన్షన్, ఆడేవాళ్ళు మాకుండాలి. నాకు టెన్షన్ వచ్చింది. ఎందుకు? అందరూ నా వాళ్లే, అందరూ బంధువులే. అందరూ బంధువులు చేసాం, అందరి బంధువయ్యా. కానీ ఇప్పుడు నేను అందరి బంధువే. ఎందుకంటే మీరు నాకు తెలుసు, మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేసాం.
మీరు వినకూడదు ఈ ప్రలోభాలు ఇవన్నీ. బాబు గారు మీ బిస్కెట్ ఆపండి. చెప్పండి. The last one. The deciding one. చెప్పండి సాయి గారు. నాకు ఎన్ని వేలు ఉన్నాయి? మనిషి చేతి గోల్డ్ ఏ పదార్థంతో తయారవుతుంది? మనిషి చేతి గోల్డ్ ఏ పదార్థంతో తయారవుతుంది? నాకు ఒకటి ఉంది కానీ అది అదే, ఓకేనా? విజయ్కి తెలుసు. నాకు ఒకటి ఉంది మైండ్ లో, బట్ చూడు, రిస్క్ అయితే 20,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సో మా అకౌంట్ లోకి వచ్చేస్తే చంద్ర గెలిచేస్తారు. నువ్వు కరెక్ట్ గా చెప్తే విల్ బి ద విన్నర్. చంద్ర కెన్ టేక్ ఎ ఛాన్స్. సో టైమ్ అప్ భయ. మీరు ఒకవేళ మీరు చెప్పుంటే కాల్షియం ఏమన్నారు? కెరాటిన్. ద ఆన్సర్ ఇస్ కెరాటిన్. ఖడ్గం మృగం కొమ్ము కూడా దీనితోనే తయారవుతుందట. ఆహా, అందరూ సేఫ్ అయిపోయి. సో 1,33,800 ఆర్కే అండ్ విజయ్ అండ్ రమణి గారు 1,35,200, చంద్రాభయ 1,51,900 అండ్ విత్ 1,69,600 1,69,600తో శర్వానంద్ ఇస్ ద విన్నర్. ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? అందరి బంధువయ్య మంచి ఫీల్ ఉన్న సినిమా. సో డోంట్ మిస్ ఇట్. అలాగే వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. డోంట్ మిస్ ఇట్. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్.